హాయ్ అండి. ఈరోజు నేను బెండకాయ ఎగ్ పులుసు పెడుతున్నాను. ఇది చాలా బావుంటది. రైస్‌లోకి వేడి వేడిగా వేసుకొని తింటే మాత్రం ఈ ఒక్క కూరతోటి తినేయొచ్చు. ముందుగా నేను కొంచెం ఆయిల్‌ని వేడి చేసుకుంటున్నాను ఎగ్స్ ఫ్రై చేసుకోవడానికి. ఎగ్స్ ఎప్పుడు కూడా కొంచెం ఫ్రై చేసుకొని వేసుకుంటేనే బావుంటదనిపిస్తది. మరీ డీప్ ఫ్రై ఏమి చెయ్యం. జస్ట్ కొంచెం లైట్‌గా ఫ్రై చేస్తాం కాబట్టి కలర్‌ఫుల్‌గా ఉండి తినేటప్పుడు కూడా రుచిగా ఉంటుంది. చూడడానికి కూడా బావుంటుందని చెప్పి నేను ఎప్పుడు ఎగ్ కర్రీ చేసినా ఈ విధంగానే ఫ్రై చేస్తాను. ఇక నూనె కాగిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, ఇక అందులోకి నేను ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఈరోజు ఇంకా రోటీస్ అయితే చేయట్లేదు. పులుసు కూరలతోటి రోటీస్ చేయను. పులుసు కూర వండేటప్పుడు ఓన్లీ బ్రౌన్ రైస్ గానీ, వైట్ రైస్ గానీ వండేస్తూ ఉంటాను. మిగతా ఇగురు కూరలు ఏం వండినా కూడా ఖచ్చితంగా రోజు రోటీ చేస్తాను. కొంచెం బ్రౌన్ రైస్ కూడా వండుతాను. ఇక ఎగ్స్‌ని ఈ విధంగా కొంచెం లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నేను ఫ్రై చేసుకుంటున్నాను. మరీ మాడిపోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మాడిపోతే మొత్తం పైనున్న న్యూట్రిషన్ అంతా పోతుంది ఎగ్‌లోది. ప్రోటీను అంతా ఉండేది మనకి వైట్‌లోనే కాబట్టి అది కూడా పోకుండా ఇలాగ కలర్‌ఫుల్‌గా ఉండేలాగా చేసుకుంటే ఎవరికన్నా పెట్టినప్పుడు కూడా బావుంటుంది. ఎగ్స్ ఈ మాత్రం ఫ్రై అయిన తర్వాత నేను ఒక బౌల్‌లోకి తీసేసుకుంటున్నాను. బౌల్‌లోకి తీసుకొని మిగతా ప్రాసెస్ అంతా చేసుకుంటాను. నేను వారంలోని ఒక 2, 3 సార్లన్నా ఈ ఎగ్ వేసి, వెజిటబుల్స్ వేసి చేస్తూ ఉంటాను వెరైటీస్. మా ఇంట్లో అలాగా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. అందు గురించి నేను మోస్ట్‌లీ ఎక్కువ ఎగ్ అయితే వండుతూ ఉంటాను. ఇక ఓన్లీ ఎగ్ కంటే కూడా ఇలా వెజిటబుల్స్ ఏవో వేసుకొని తింటే 2 వెళ్ళిపోతాయని చెప్పేసి నేను ఆ విధంగా అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇక ఇదే ఆయిల్‌లోని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేయించేసుకుంటాను. పచ్చిమిరపకాయలు అయితే మాత్రం నేను జస్ట్ అలాగా చీల్చి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని మనం పులుసులో ఉడకబెట్టుకుంటే మనం అన్నంతోటి నంచుకొని తినడానికి బావుంటాయి. కారం కూడా ఉండదు. ఎందుకంటే అందులోకి పులుపు, ఉప్పు, కారం అన్నీ వెళ్ళి చాలా టేస్టీగా ఉంటాయి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను. పెద్ద టమాటా ఒకటి తీసుకున్నాను. చిన్నవైతే 2 తీసుకుంటే సరిపోతుంది. ఇక ఈ టమాటాస్ కూడా కొంచెం వేగితే మెత్తగా అయిపోతాయి కదా! అప్పుడు బెండకాయ ముక్కలు యాడ్ చేసుకుంటాను. బెండకాయ ముక్కలను సాధారణంగా మనం పులుసుల్లోకి, పప్పుచారుల్లోకి, సాంబార్‌లోకి ఈ విధంగా కట్ చేసుకుంటాం కాబట్టి, నేను అలాగే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాను. జిగురు కూడా ఉండదు. ఎందుకంటే పెద్ద ముక్కలు కట్ చేసుకున్నాం కదా! కొంచెం వేయించుకుంటాం కాబట్టి జిగురు కూడా రాదు పులుసు. పులుసు కాబట్టి కొంచెం కారం, ఉప్పు అన్నీ కూడా ఎక్కువగానే పడతాయి. నేను ఈ చిన్న స్పూన్ తోటి ఒక 3 స్పూన్స్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు. తర్వాత బెండకాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత మళ్ళా చూసుకొని యాడ్ చేసుకుంటాను. చింతపండు రసం వేసిన తర్వాత మనకప్పుడు తెలుస్తుంది ఎంత పడుతుందో. ఇక ఉప్పు, కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టేసుకొని కొంచెం సేపు అలాగా ఉడకనిస్తాను. అప్పుడేంటంటే బెండకాయ ముక్క మెత్తబడి, మనం చింతపండు పులుసు వేసిన తర్వాత తొందరగా ఉడికిపోతుంది. అలాగే పులుపు కూడా లోపలికి చక్కగా వెళ్తుంది. లో ఫ్లేమ్‌లోని మధ్య మధ్యలో కలుపుకుంటూ బెండకాయ ముక్కల్ని అలాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి తింటే మాత్రం అసలు ఎంత తింటున్నామో కూడా మనకు తెలీదు. అంత బావుంటుంది. ఇక ఇలాగ నేను బాగా మగ్గిపోయిన తర్వాత ఇక నూనె వేడి పడిపోయింది. ఇక ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసుని వేసేసుకుంటాను. ఈ చింతపండు పులుసు కూడా చూసుకొని వేసుకోవాలి. మరీ పుల్లగా ఉంటే బావుండదు ఈ పులుసు. బెండకాయ ముక్కలు మగ్గేలోగా నేను చింతపండు పులుసుని ఈ విధంగా తీసుకొని ఉంచేసుకున్నాను. ఇలా రెడీ చేసి ఉంచేసుకుంటే మనకి వంట ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇక మరీ చిక్కగా ఉంటే ఈ పులుసు బావుండదు. కొంచెం పలచగా ఉంటేనే బావుంటుంది. అందువల్ల కొంచెం వాటర్‌ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక మనం ఇందులోకి అన్నీ వేసాము. ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకుంటున్నాను. ఎందుకంటే పులుపు వల్ల ఎక్కువ కారం, ఉప్పు పడుతుందని చెప్పాను కదా! నాకు సరిపోలేదు. అందు గురించి కొంచెం కారాన్ని, కొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పులుసుల్లోకి ఎప్పుడూ కూడా ఉప్పు, కారం సరిపడగా ఉండేలాగా చూసుకోవాలి. అప్పుడే పులుసుకి రుచొస్తుంది. నేను మిక్స్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకుంటే నాకన్నీ సరిపోయినాయి. ఇక వేయించుకున్న ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని, మూత పెట్టేసుకొని, మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే, ఒక 10 నిమిషాల్లో పులుసు రెడీ అయిపోతుంది. ఇక నాకు పులుసయితే బాగా మరిగిపోతుంది. ఇక బెండకాయ ముక్క కూడా మెత్తబడిపోయింది. ఇక ఇంతకంటే మెత్తబడకూడదు. ఎక్కువ మెత్తబడిపోయిందంటే పులుసు జిగురొచ్చేస్తుంది.
ఇలా బాగా మరిగిన తర్వాత మళ్ళీ ఒకసారి ఉప్పు, కారం చెక్ చేసుకుంటున్నాను. మరిగిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి ఉప్పు కొంచెం తక్కువగా అనిపిస్తుంది. ఇప్పుడైతే మాత్రం పర్ఫెక్ట్‌గా ఉంది. అన్నీ కూడా కరెక్ట్‌గా సరిపోయినాయి. ఇక మరిగిపోయింది. ఇంక నేను స్టవ్ ఆపేసుకుంటున్నాను. ఆపేసిన తర్వాత కొంచెం కొత్తిమీరని జల్లేసుకుంటే మనం తినడానికి పులుసు రెడీ అయిపోయినట్టే. మా మధ్యాహ్నం భోజనంలోకి బెండకాయ, ఎగ్ పులుసు రెడీ అయిపోయింది. ఇక వేడి వేడి అన్నంలోకి పులుసు వేసుకొని తినేస్తే చాలా బావుంటుంది. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థ్యాంక్ యూ.